జయలక్ష్మీనారాయణ్ ఎస్ఎల్ఎన్ఎస్ఎస్ గ్రూప్ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ రోజున వాస్తుపరంగా మంచం మీద కూర్చుని మనం అన్ని పనులు చేయవచ్చా? చాలా మటుకు ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారంటే మంచం మీదే కూర్చుని భోంచేస్తూ ఉంటారు, అదే మంచం మీద పడుకుంటూ ఉంటారు, మళ్ళీ అదే మంచం మీద డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు, బంగారం పెట్టేస్తూ ఉంటారు, ఇలా రకరకాలుగా. అయితే ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక విధంగా ఇబ్బందులకి గురి అవ్వడం, జాతకమేమో చాలా బాగుండడం, ఈ జాతకం బాగున్న ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ సరిగా లేకపోవడం వల్ల వీరికి రకరకాల అవస్థల్ని వీళ్ళు ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మంచివేం కాదు, అన్ని కష్టాలు నష్టాలు ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ. అయితే మంచం మీద మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? మంచం అనేసరికి మనకి బాగా రెస్ట్ ఇచ్చే స్థానం. ఎక్కడైతే మనం పూర్తిగా దినమంతా కష్టపడి ఇంటికి రాగానే అలా పడుకుంటే హాయిగా అనిపించేది మనకి జాతకంలో 12వ రాశిని, అంటే మన ఖర్చు స్థానాన్ని చూపించేది. ఖర్చు నష్టము, మనకి రెస్ట్, అలాగే మానసిక ప్రశాంతతని ఇచ్చేది స్థానము 12వ రాశి. అలాగే మనకి ఈ 12వ రాశి మంచాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఏ జాతకంలో అయినా 12వ రాశిలో సరిగా లేకపోతే, పాపగ్రహాలు ఉంటే వారికి సరిగా నిద్ర పట్టకపోవడం, ఎక్కువసేపు లేచుండడం, అనవసరంగా చాలా కష్టపడితే కానీ నిద్ర రాకపోవడం, పొద్దున్నుంచి ఎంత కష్టపడ్డా కానీ రాత్రి అయ్యేసరికి నిద్ర పట్టకపోవడం, అందరూ నిద్రపోతుంటే వాళ్ళ గురకల్ని లెక్కేస్తూ వీళ్ళు కూర్చోవడం, ఇలాంటి రకరకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అయితే మనకి గ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఈ గ్రహ సంచారంలో ఏదైనా పాపగ్రహం రాగానే మన జాతకం బాగున్నా సరే, మనకి మంచి రెస్ట్ తీసుకునే అలవాటు ఉన్నా సరే, ఆ సమయంలో ఖచ్చితంగా గ్రహం ఉన్నంతసేపు మనకి సరిగా నిద్ర పట్టకపోవచ్చు. అది నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. అయితే దీని గురించి మనం రకరకాలుగా డాక్టర్స్ని సంప్రదించడం, నిద్ర రావట్లేదు, ఏంటి సమస్య, ఏజ్ సమస్యనా లేకపోతే ఏదైనా రోగం వచ్చిందా అని భయభ్రాంతులకి గురి అవుతూ డాక్టర్లని సంప్రదిస్తూ ఉంటాం. ఎందుకంటే నిద్రలేమితోటి రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి, డిప్రెషన్ లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే వస్తాయి. అందుకని నిద్ర చాలా అవసరం. ఒక మనిషికి సరి అయిన రెస్ట్ దొరకకపోతే వాడికి నిద్ర లేకుండానే వాడిని చంపేయచ్చు అంటారు. అంటే అది నేను చెప్పట్లేదు, ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది నిద్ర మనకి ఎంత అవసరమో అనేది. ఈ నిద్ర గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మనం ఇవాళ వాస్తు దోషాల్లో మంచం గురించి మాట్లాడుకుంటున్నాం. మన జాతకంలో ఉండే 12వ రాశిని, అలాగే 2వ రాశిని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి 2వ రాశి అనేసరికి మనకి ధనము, ఆదాయము, పూర్వపుణ్య స్థానము, ఈ రెండు బాగుంటేనే మనము జీవితం సుఖంగా సాగించగలుగుతాం. అంటే 2వ రాశి బాగున్న వారికి హెల్దీ లైఫ్ ఉంటుంది. హెల్దీ లైఫ్ అంటే ఆదాయం చాలా బాగుంటుంది. ధనం గురించి ఎప్పుడు ఇక్కట్లు పడరు. ఎప్పుడు ధనం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి దాన్ని కూడబెట్టి ఇంకోళ్ళకి ఎవరికో ఇచ్చేసేసి నష్టపోవడాలు ఇలాంటివి జరగవు. అందుకని వీళ్ళకి ఎవరికి ఇలాంటి సమస్యలు వస్తాయి, ఎలాంటి స్థితిలో ఇలాంటి సమస్యలు వస్తాయి అంటే కనుక, చాలామంది మంచం మీద కూర్చుని ధనాన్ని లెక్క పెడుతూ ఉంటారు, లెక్క పెట్టి ఆ ధనాన్ని మంచం మీదే పెడుతూ ఉంటారు. అలాగే కొంతమంది మంచం కింద డబ్బులు పెట్టుకుని దాని మీదే పడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధనము, అలాగే బంగారము ఇలాంటివన్నీ అనేసరికి మహాలక్ష్మికి మనము తార్కాణంగా భావించి అమ్మవారిని ఆరాధన చేస్తూ అమ్మవారిని అడిగితే వచ్చినవి ఇవి. ఎంతో కష్టపడుతున్న వాళ్ళు ఎంతమందికి అంతటి ఆదాయం వస్తుంది అనే ఆలోచన మనం ఖచ్చితంగా చేయాలి. ఆ మహాలక్ష్మిని కింద వేసుకుని పడుకోవడము, లేదా మంచం మీద లెక్క పెట్టడం వల్ల మంచము కొంత అసూచి కలిగి ఉంటుంది. దాని మీద లెక్క పెట్టడం వల్ల జ్యేష్ఠాదేవి ఆవహించి వెంటనే మనకి ఆ ధనం ఇంట్లో నుంచి వెళ్ళడానికి కావలసిన దారులన్నీ తెరుచుకుపోతాయి. అందుకని ధన నష్టం సంభవిస్తుంది. మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చైనా పోగొట్టుకుంటాం, లేకపోతే ఏదో విధంగా ఇందులో ఏదో వ్యాపారం చేద్దామని పోగొట్టుకుంటాం. అలా రకరకాలుగా అనారోగ్యంతో పోగొట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా డబ్బు కానీ బంగారం కానీ మన చేయి జారిపోతుంది. ఈ రెండూ కాకుండా మూడవది ఏంటి, మన ఇంట్లో చాలామందికి ఏదన్నా టిఫినే కదా అని చెప్పి మంచం మీద కూర్చొని తినడం మొదలు పెడతారు. ఎక్కడైతే మనకి మానసిక ప్రశాంతత లభించాలో ఆ స్థానం కూడా ఎంగిలి చేయడం వల్ల, అక్కడ కూర్చుని భోంచేయడం వల్ల
రకరకాల రోగాల బారిన పడతారు. అందుకనే మన పూర్వీకులు మంచం మీద కూర్చుని తినకురా దరిద్రం చుట్టుకుంటుంది అనేవాళ్ళు. ఎందుకు అంటే గనక మంచం మీద కూర్చుని తినడం వల్ల మన 12వ ఇల్లు యాక్టివేట్ అవుతుంది. అంటే 12వ ఇల్లు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో 2వ ఇల్లు నష్టపోతుంది. 2వ ఇల్లు నష్టపోవడము అంటే ధనము ఆదాయాన్ని ఇచ్చే స్థానము నష్టపోయి ఖర్చు స్థానం పెరగడం వల్ల దరిద్రమే నిజంగా చుట్టుకుంటుంది. అందుకని మంచం మీద కూర్చుని మీకు తినాలనిపిస్తే డైనింగ్ టేబుల్ ఉంది, సోఫా ఉంది, గోడలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఎక్కడో ఒక చోట నేల మీద కూడా కూర్చుని తినచ్చు. కానీ మంచమే ఆధారం అనుకుని కూర్చుని తినకూడదు. చాలా చిన్న ఇల్లు ఉందండి, మాకు స్థలం లేదు అంటే కొంచెం పక్కగా ఒక మూల కింద కూర్చునైనా తినండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది హోటల్ రూమే కదా, మన ఇల్లు కాదు కదా, కానీ అది మనమే కదా, మన జీవితమే కదా అనే విషయాన్ని మర్చిపోవద్దు. కింద కూర్చునైనా తినండి. ఎవరొచ్చి చూస్తున్నారు మిమ్మల్ని అక్కడ కింద కూర్చున్నారా సోఫాలో కూర్చున్నారా అని. మంచం మీద మాత్రం కూర్చుని ఏ విధంగానూ తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దరిద్రం మన దరి చేరకుండా ఉంటుంది. సంపదలే మనతోటి ఎప్పుడూ ఉంటాయి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. జయలక్ష్మీనారాయణ.